మేం చేస్తే తప్ప ఈ పెళ్లి జరగదు అంటే నా ప్రాణం పైన ఈ పెళ్లి జరగనివ్వరు. మైథిలి పదవే. అమ్మా 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 అమ్మా, అది కాదమ్మా, ఇంకొకసారి మా జాతకాలు. ఏం చూడక్కర్లేదు, చూసింది చాలు, వెళ్దాం పద. రా. అమ్మా అమ్మా అమ్మా, అది కాదమ్మా. రావే. నా మాట విను. అమ్మా నీకే చెప్పాను. సత్యవతి గారు, మైథిలి. నేను కూడా ఇక వెళ్ళొస్తాను. అలాగేనండి, మంచిదండి. ఈ జాతకాల్ని మరొకరికి చూపిస్తాను. వాళ్ళు కూడా జాతకాలు కలవలేదన్నారా? ఈ పెళ్లిని ముందుకెలా తీసుకెళ్లాలో ఆలోచిస్తాను. పొరపాటున గనక జాతకాలు కలిశాయని ఆయన చెప్పారా, ఇలా ఈ జాతకాలు కలవలేదు అని అడ్డు పెట్టుకొని పెళ్లి ఆపాలనుకున్నా ఎవ్వర్నీ వదలను. అల్లుడు గారు, అత్తయ్య గురు, జాతకాలు నిజంగానే కలవలేదుగా? అబ్బే కలవలేదు అత్తయ్య గురు. బాధపడుకుతాం. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు. బహుశా నీ పెళ్లి నాతో నిశ్చయమైనట్టుంది. అందుకే ఆ దేవుడు మీ జాతకాలు కలవకుండా చేశాడు. అలాంటి కలలు కనుకో. ఏది ఏమైనా సరే మైథిలియే నా భార్య. టెన్షన్ అడకు. పెళ్లికి ఎవరు ఒప్పుకున్నా ఆ సత్యవతి ఒప్పుకోదు. ఒకవేళ పొరపాటును ఒప్పుకున్నా ఈ పెళ్ళిని నేను జరగనివ్వను. రావే. అమ్మా రా. అమ్మా అమ్మా రా. ఏమైంది సత్య? నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారా? ఏంటి పెట్టేది నా బొంద? వాళ్ళకి అనువున అనుమానాలే, మాకేమో అడుగడుగున అవమానాలే. సత్య, అసలేం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది చెప్పు. అవ్వడానికేముంది? మైథిలి జాతకం ఆ ఉత్తమ్ జాతకం కలవలేదంట. ఏంటి, ఇద్దరు జాతకాలు కలవలేదా? అవును, వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టి బలవంతంగా పెళ్లి చేస్తే పెళ్లి కూతురు తరపు తల్లిదండ్రుల్లో ఎవరికొకరికి ప్రాణగండం ఉందట. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, నా బాధ అదే. పొరపాటున పెళ్లి జరిగితే రేపు మీరు నేను చేస్తే పిల్లలిద్దరూ ఏమైపోతారండి? నా మాట విని పెళ్లి క్యాన్సిల్ చేయండి. పిచ్చి పట్టిందా? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇప్పుడు జాతకాలు కలవలేదని, ముహూర్తాలు బాగాలేదని వీళ్ల పెళ్లి జరిపించకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవా? వాళ్ళ జీవితాలకేం కాదండి. జాతకాలు కలవకుండా పెళ్లి చేస్తే ఈ ఇంట్లో చావని చూడాల్సి వస్తుంది. అది మీకు ఇష్టమేనా? అమ్మా ప్లీజ్, మీకోసం నా ప్రాణాలు ఇస్తానే కానీ నా పెళ్లి కోసం మీ ప్రాణాలు తీసుకోలేనమ్మా. నిజంగా పంతులు గారు చెప్పింది నిజమే అయితే
నాకా పెళ్ళొద్దమ్మా. జీవితంలో పెళ్లి లేకుండా ఉంటాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోలేను. దూరం అమ్మా చేసుకోలేను. మైథిలి 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 ఆగమ్మా. అమ్మా నా మాట విను. మైథిలి ఆగమ్మా. సత్యవతి, ఎవరు అవునన్నా కాదన్నా జాతకాలు కలిసినా కలవకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నా ప్రాణం పోయినా సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవే? అసలు ఎందుకు ఒప్పుకోవంటున్నా? పంతులు గారు ఏం చెప్పారు? మైథిలి కన్న తల్లిదండ్రులకే కదా ప్రాణగణం అని చెప్పింది. అవును. అప్పుడు నువ్వెందుకు చస్తావు, నేనెందుకు చస్తాను? మనిద్దరం మైథిలికి జన్మనిచ్చామా? నాన్నా, ఏంటి నాన్న మీరనేది? మీరు నా కన్న తల్లిదండ్రులు కారా? ఛ, ఈయనెప్పుడు ఇంతే ఆవేశంలో నోరు జారి కొంప ముంచుతాడు. చెప్పండి నాన్న, చెప్పండి నాన్న. లేకపోతే ఏంటమ్మా? మీ అమ్మ మాటలు విన్నావుగా. ఏదో నువ్వేదో సొంత కూతురు కానట్టు ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చి పెంచినట్టుగా ఎలా మాట్లాడుతుందో చూడు. సత్య, అమ్మాయి ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. 600 ఆకాశం భూమి తల్లకిందులైనా ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. అంటే ఈ ఇంట్లో ఎన్ని శవాలు ఇచ్చినా పర్వాలేదంటారా? 100%. ఈ పెళ్లి జరిగితే ఇంట్లో వాళ్ళు ఎవరో చావరు. అమ్మ మైథిలి, జరిగిన దాని గురించి నువ్వు మర్చిపోమ్మా. నీ పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి సంగతి పక్కన పెట్టండి నాన్న. ఇంతకు ముందు మీరేమన్నారు? మీకు నేను కన్న కూతుర్ని కానా? మీరు నా కన్న తండ్రి కారా? మీరు నాకు జన్మనివ్వలేదా? దాని గురించి చెప్పండి నాన్న. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా నోరు మోయించడానికి ఈ పెళ్లి జరిపించడానికి మీ నాన్న నోటుకొచ్చినట్టు వాగాడు. ఆ వాగుడు పట్టించుకొని నువ్వు కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావేంటే? అవునే, నువ్వు మా కూతురువి కాదు, పో. అనాథ శరణాలయానికే పో, పో. అమ్మా, అది కాదమ్మా. మరి లేకపోతే ఆయన ఆవేశంలో ఏదో అంటే దాన్ని పట్టుకొని లాగుతావు. చూస్తుంటే నా కడుపున పుట్టడం నీకిష్టం లేనట్టుంది. అమ్మా, అలా ఎందుకంటానమ్మా? అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, లోపలికెళ్ళు. అమ్మా, అది కాదమ్మా. వెళ్ళమన్నానా? చూడు సత్య, అక్కడ పంతులు గారు చెప్పిన మాట నిజమే అయినా ఆ గండం మనకు రాదు. ఆ గండం వల్ల మనలో ఎవరూ చావరు. ఎందుకంటే మైథిలి కన్నవారు మనం కాదు కాబట్టి. ఆ కన్నవారు ఎక్కడున్నారో, బతికున్నారో, చచ్చారో కూడా మనకు తెలీదు. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. మైథిలి పెళ్లి స్వయంగా మనమే దగ్గరుండి జరిపిద్దాం. అర్థమైందా? ఏమోనండి, నాకు మాత్రం భయంగా ఉంది. నీ భయానికి అర్థమే లేదు. నోరు మూసుకునుండు. లీలాకృష్ణ, ఆ పంతులు గారు చెప్పింది నిజమే అయితే ఆ ప్రాణగండం ఏదో నీకే ఉంటుంది. చావడానికి సిద్ధంగా ఉండు, పాపాత్ముడా. అన్నయ్య, పంతులు గారి పుణ్యమా అని ఆయన చెప్పిన చిన్న అబద్ధం వల్ల సత్యవతి మొహంలో భయం చూడగలిగాం. అవును సిస్టర్, ఈ పెళ్లి జరిగితే పెళ్లి కూతురు ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ప్రాణగండం అనగానే ఆ సత్యవతి కళ్ళల్లో ఆ టెన్షన్ క్లియర్గా కనపడినది. నిజమే కాని బాబాయ్, ఆ సత్యవతిలో భయం కలిగించొచ్చు కాని ఆ భయాన్ని పోగొట్టడానికి ఆ మైథిలే ఉంది కదా.
ఇలాంటివేం పట్టించుకోనవసరం లేదు. ఆయన చెప్పినట్టుగా ఏం జరగదు అని వాళ్ళమ్మని నమ్మించగలిగితే అవునన్నయ్య, ఆ మైథిలి అంతటి అసాధ్యురాలే. పొరపాటున ఆ సత్యవతిలో ఉన్న భయాన్ని, అనుమానాల్ని పోగొడితే దాని మొగుడు గురించైనా అది ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు. నువ్వు అన్నది నిజమే సిస్టరు. కాకపోతే జరగబోయేది అనుమానమో అబద్ధమో కాదుగా, నిజంగా నిజమే కదా. అంటే ఏటుంటది? పంతులు గారు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేస్తే పోలా. ప్రాణగండాన్ని ఎలా నిజం చేస్తావన్నయ్యా? ఏతుంటది? అదేమన్నా పెద్ద కష్టమా సిస్టరు? రేపెట్టగు అందరూ ఎంగేజ్మెంట్కి వస్తారు. అప్పుడు సరైన సమయం చూసి కరెక్ట్ ప్లేస్లో దాన్ని పుచ్చ పగిలిపోయేలా చేస్తాను. బాబాయ్, అంటే సత్యవతిని చంపేస్తారా? తల పగిలితేనే చచ్చిపోయే కటౌట అది. చిన్న చిన్న దెబ్బలకి దులుపుకుని పోతుందే తప్ప అంత తొందరగా పోదు. అయితే రేపు ఎంగేజ్మెంట్లో దాని తల పగలగొట్టి పంతులు గారు చెప్పినట్టుగా నిజంగానే ప్రాణగండం ఉంది అని నిరూపించబోతున్నావు అన్నమాట. కరెక్ట్ సిస్టరు. అప్పుడు సచ్చినట్టు ఆ సత్యవతి నమ్మాల్సిందే, ఈ పెళ్లి ఆపాల్సిందే. అవును బాబాయ్, అవసరమైతే ఆ సత్యవతి మీద దొంగతనం నేరం మోపి ఆంటీ పెట్టిన కండిషన్ కూడా తప్పింది అని నిరూపించి ఈ పెళ్లిని మనం ఆపు చేయించచ్చు. ఆహా, ఏంటి ఈ రోజు అందరికీ ఇంత అద్భుతమైన ఐడియాలు వచ్చేస్తున్నాయి కదా. నిజంగా పెళ్ళి ఆగిపోయే టైము దగ్గరకు వచ్చేసినట్టుంది సిస్టరు. అందుకే మన బుర్రలో కూడా మహా అద్భుతమైన ఐడియాలు వచ్చేస్తున్నాయి. సరే అన్నయ్య, ఫస్ట్ ఆ సత్యవతి మీదైతే ప్రయత్నం చేద్దాం. అది సక్సెస్ అయ్యామా దొంగతనం నేరాన్ని వాయిదా వేద్దాం. ఒకవేళ ఫస్ట్ది ఫెయిల్ అయితే అప్పుడు దొంగతనం నేరం మోపి ఈ పెళ్లిని ఆపేద్దాం. ఓకే సిస్టరు, రేపు ఎంగేజ్మెంట్లోనే తాడో పేడో తేల్చేసుకుందారి. సత్యవతి, తల పగిలించుకోవటానికి రెడీగా ఉండవే. ఇదిగోండి, ఇవన్నీ మీరు తీసుకెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళండి. సత్య, ఎదురింటికెళ్తూ మళ్ళీ బట్టలెందుకు? మా ఆడవాళ్ళ అవసరాలు మాకుంటాయిలేండి, మీకెందుకు? సరే సర్లే గాని ఆ అమ్మాయి రెడీ అయిందా? ముహూర్తానికి టైం అవుతుంది. అదిగో వస్తుంది. నా బంగారు తల్లి, అప్పుడే నీకు
మారిపోతే వీలవుతుందమ్మా. అబ్బో, మీ తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ చూడలేక చస్తున్నానండి. ఏ నేను ఆడపిల్లని కాదా? ఓ ఇంటి కూతుర్ని కాదా? మీ ఇంటికి కోడలుగా రాలేదా? అలాగే మైథిలి కూడా అదేదో ప్రపంచంలో వింతైనట్టు అలా మాట్లాడతారేంటి? అమ్మా మైథిలి, ఆయన అలాగే మాట్లాడతారు గాని మనం వెళ్దాం పదా. రే బంటి అది అలాగేమ్మా. ఎంతైంది? మీటర్ 350 అయిందమ్మా. మీటరే లేదు, 350 ఎలా అయింది? అమ్మా, అది మీరు అక్కడ ఎక్కి ఇక్కడ దిగిన బిల్లమ్మా. తిరిగారు కదా. ఇదిగో నువ్వు మళ్ళీ తిరిగి మీటర్ పెట్టుకోని రా, అప్పుడిస్తా. అమ్మా, పెళ్ళం బిడ్డలు ఉన్నోన్నమ్మా. నా పొట్టగొట్టకనమ్మా, ఇయ్యండమ్మా డబ్బులు. ఆహా, ఎన్నాళ్ళయింది ఇంటికొచ్చి. వస్తున్నానని చెప్పినా కనీసం ఇంటి బయటికి కూడా ఎవ్వరూ రాలేదు. నేనంటే అంత గౌరవం ఉంది. చిచ్చే, పెద్దోళ్ళంటే బయలు లేకుండా పోయింది వీళ్ళకి. వచ్చాగా ఒక్కొక్కరికి తాట తీస్తా. హా, అమ్మా అమ్మా అమ్మా, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. చాలే, ఈ యదవ నాటకాలకి ఏమీ తక్కువ లేదు. ఏదో ప్రేమ పొంగిపోతున్నట్టు. అరే, అమ్మ ఊరి నుంచి వస్తోందే, తనకు అసలు ఏమీ తెలీదు. రైల్వే స్టేషన్ కి వచ్చి ఇంటికి తీసుకొద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. అదేంటమ్మా అలా అంటావ్? నేను ఫోన్ చేస్తే నువ్వే డైరెక్ట్ గా వస్తానని చెప్పావు. అవునే, ఏదో మాట వరుసకు అన్నాను. అలాగని ఏకాకిలాగా వదిలేస్తావా? ఏదో అదృష్టం కొద్దీ ఆటో దొరికిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదే? అది కాదే. అమ్మమ్మ, 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 ఎలా ఉన్నావమ్మమ్మ? అమ్మమ్మ మీదేదో ప్రేమ గారిపోయినట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇలా నిశ్చితార్థానికి కాదే, పెళ్లి కుదిరినప్పుడే పిలిచుండేదానివి. అమ్మమ్మ, అమ్మకి నేను ఎప్పుడూ చెప్పాను ఈ విషయం మీకు చెప్పమని. నాకంత తీరికెక్కడుందే? ఆ దొంగతనాలు చేయడంలో బిజీగా ఉండుంటావు. అమ్మా, వచ్చి రాగానే మొదలు పెట్టావా? రేబంటి, ఆ బ్యాగులు తీసుకొని లోపల పెట్టు. ఆగో, ఆగరా, నువ్వు తీసుకెళ్ళవే. ఆ, ఎలా? అయ్యో 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 అయ్యో, నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు? అవునులే, ఉన్న డబ్బంతా ఆవిడ గారిని పెంచడానికి, పెద్ద చేయడానికి, చదివించడానికి సరిపోయింటాయి. ఇక వీడికి తిండి పెట్టడానికి ఎక్కడుంటాయే డబ్బులు? అమ్మా, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే అమ్మా. రేబంటి, నిస్తార్థానికి టైం అవుతోంది, వెళ్ళాకని తీసుకురా. వదిన గారు, మీరు వెళ్తూ ఉండండి. అయ్యో అయ్యో అయ్యో, ఏంటే నిశ్చితార్థానికి వెళ్ళేది? మీ ఇద్దరికి మతిపోయిందా? ఏదో తెచ్చుకున్నామా, పెంచుకున్నామా, పెద్ద చేశామా, ఏదో ఒక అయ్య చేతిలో పెట్టామని చూడకుండా కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా పంపిస్తారా? అసలు మీ తాహత ఏందో తెలుసుకొని ఈ సంబంధం ఖాయం చేశారా? అమ్మా, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడగాలే? అత్తయ్య గారు, ఇవన్నీ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వెళ్దాం పదండి. లేదండి, కడుపు మండిపోతోంది. అసలు మీ కొడుకు వాడి గురించి ఆలోచిస్తున్నారా మీ ఇద్దరు? ఎంతకాడికి అమ్మాయి గురించి ఆలోచించి నా మనోడికి అన్యాయం చేస్తారా? ప్రేమ ఇవ్వడం తప్పు లేదు, మరీ మితిమీరిన ప్రేమ ఇవ్వడం తప్పు. అమ్మమ్మ, తండ్రి కూతుర్ని కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాడు?
కన్న కూతుర్ని పెంచడం చదివించడం తప్పు కాదే. మరి అది అత్తయ్య గారు, అందుకే మిమ్మల్ని మా ఇంటికి రానివ్వంది. సత్య, మీ అమ్మకు చెప్పు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఆవిడ్ని సైలెంట్గా ఉండమని. లేదంటే నేను నోరు తెరవాల్సి వస్తుంది. ఆ తర్వాత అల్లుడు గారు నన్ను అవమానించారని చెప్పి బాధపడాల్సి వస్తుంది. చెప్పు.